Question number 66 to 70. 8 persons having initials A to H sit around a square table but not necessarily in the same order. 2 persons sit on each side of the table. Some of them face towards the center and some of them face away from the center. సో ఒక స్క్వేర్ టేబుల్ చుట్టూ 8 మెంబర్స్ ఉంటారు. అయితే ఈచ్ సైడ్ లో 2 పర్సన్స్ లెక్కన ఉంటారు. అండ్ ఇందులో కొంతమంది సౌత్ ఫేస్ సెంటర్ ని ఫేస్ చేస్తుంటే ఇంకొంతమంది అవే ఫ్రమ్ ది సెంటర్. No two immediate neighbors have initials in alphabetical or reverse alphabetical order. అంటే పక్క పక్కనే కూర్చున్న వాళ్ళు ఎలా ఉండకూడదంట, ఆల్ఫాబెటికల్ ఆర్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండకూడదు. So condition 1, G faces away from the center and sits two persons between G and C. G కి C కి మధ్యలో 2 persons ఉంటే G and C ఇద్దరు కూడా away from the center ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ A sits to the immediate right of C. సో C కి immediate right లో A ఉండాలి. But does not sit at the same side of the table. అంటే వీళ్ళిద్దరు కూడా డిఫరెంట్ సైడ్స్ లో ఉండాలి. The next condition is 2 persons sit between A and B. B is an immediate neighbor of G. సో A and B కి మధ్యలో 2 persons ఉంటే B అనేవాడు G కి ఇమిడియట్ నైబర్ గా ఉండాలి. Then B faces opposite direction to that of A. సో A and B ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. Next, number of persons who sit between C and B is same as the number of persons between D and E. So C కి B కి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో D కి E కి మధ్యలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండాలి. Where both D and E faces towards the center. వీళ్ళిద్దరూ కూడా సెంటర్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. Next, D is not an immediate neighbor of G. D and G అనే వాళ్ళు పక్క పక్కనే ఉండరు. Then A and E do not sit on the same side. So A and E different sides లో ఉంటారు. Then A is second to the left of H. Next, both A and F face same direction. Not more than 3 persons face away from the center. So not more than 3 persons అంటే ఎంతమంది మాక్సిమం ఫేస్ చేస్తూ ఉన్నది అవే ఫ్రమ్ ది సెంటర్ 3 persons ఉంటారు. సో రైట్, ఇవి మన దగ్గర ఉన్న కండిషన్స్. సో ఫస్ట్ దాన్ని దేన్ని తీసుకుంటారు క్లూగా? G and C తో స్టార్ట్ చేద్దాం. సో G ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్ అండ్ G కి C కి మధ్యలో 2 persons ఉంటారు. అట్ ది సేమ్ టైం C కి ఇమిడియట్ రైట్ గా A ఉంటారు. అట్ ది సేమ్ టైం C అండ్ A డిఫరెంట్ సైడ్స్ లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ G ని ఇక్కడ స్టార్ట్ చేస్తే సో G ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్ అన్నాడు కదా. సో G ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్. G కి C కి మధ్యలో 2 persons. ఫర్ ఎగ్జాంపుల్ C ఇక్కడ వస్తాడు, రైట్? ఇప్పుడు C ఎటువైపు ఫేస్ చేస్తున్నాడు అని చెప్పారు మనకి, అవే ఫ్రమ్ ది సెంటర్. మరి C కి ఇమిడియట్ రైట్ గా ఏ అంటే ఇక్కడ వస్తాడు. ఇక్కడ వచ్చినప్పుడు సరిపోతుందా పాసిబిలిటీ అంటే నో, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ సైడ్స్ ని ఫేస్ చేయాలి. సరే, పోనీ ఇంకొక సైడ్ చూద్దాం. C ఇక్కడ వస్తే C ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్ అంటే వాడికి ఇమిడియట్ రైట్ గా ఏ అంటే ఇక్కడ వస్తాడు. సో మళ్ళీ ఏమవుతుంది, ఇద్దరు సేమ్ సైడ్స్ వస్తున్నారు కాబట్టి G అనేవాడిని ఈ ప్లేస్ లో ఉంటే ఆన్సర్ వచ్చే అవకాశం లేదు. సో G మస్ట్ బి. నెక్స్ట్, G కి C కి మధ్యలో 2 persons అంటే మళ్ళీ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి మనకి? 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఒకటి C ఇక్కడ రావచ్చు ఇటువైపు నుంచి చూసేటప్పుడు, లేదంటే ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్. సో రైట్, ఇక్కడ వచ్చే ఛాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C తీసుకుంటే C ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్. C కి ఇమిడియట్ రైట్ లో ఎవరు రావాలి? A. నెక్స్ట్, కనెక్టింగ్ ఏమైనా ఉందో చూడండి. A అండ్ B కి మధ్యలో ఇద్దరు ఉండాలి అని చెప్పాడు. అయితే B పక్కనే G ఉండాలి. ఇద్దరు ఉండాలి అంటే B హ్యాస్ టు బి ప్లేస్డ్. అవునా? B అనే వాడిని ఇక్కడ ప్లేస్ చేస్తారు. నెక్స్ట్, C కి B కి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారు, D కి E కి మధ్యలో కూడా సేమ్ ఉండాలి. C కి B కి మధ్యలో ఎంతమంది ఉన్నారు చూడండి, 3 members. అప్పుడు D కి E కి మధ్యలో కూడా 3 members ఉండాలి. సో 3 members ఉండే విధంగా D ని E ని ప్లేస్ చేయాలి. అట్ ది సేమ్ టైం G పక్కనే D ఉండకూడదు. అంటే ఇక్కడ D లేకుండా ఎక్కడ పెడితే కుదురుతుందో చూడండి. ఇక్కడ D పెట్టొచ్చా అంటే ఛాన్స్ లేదు, ఎందుకంటే C పక్కన D ఉండొచ్చా? మనకు ఒక కండిషన్ ఉంది, ఆల్ఫాబెటికల్ ఆర్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటుంది. సో మరి ఎక్కడ పెట్టగలరు? D ని ఇక్కడ పెడితే 1 2 3 ఎటువైపు నుంచి చూసుకున్నా 3 persons అంటే E ఇక్కడ వస్తాడు, రైట్? అయితే ఇది కరెక్టా అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు?
ఏ అండ్ ఈ అనే వాళ్ళు ఎలా ఉండాలి, డిఫరెంట్ సైడ్స్, కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే సేమ్ సైడ్స్ లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు సెకండ్ పాసిబిలిటీ సి యొక్క పొజిషన్ మారిస్తే అందులో మనకి ఆన్సర్. సో సి ఇక్కడ వస్తాడు, సి అవే ఫ్రమ్ ది సెంటర్, సికి ఇమీడియట్ రైట్ గా ఏ ఉండాలి, ఏ అండ్ బికి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి, బికి జి ఇమీడియట్ నైబర్ అవ్వాలి. సో మళ్ళీ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకి, 2 ఛాన్సెస్. సో ఒకసారి రైట్ సైడ్ ట్రై చేద్దాం. మళ్ళీ బికి సికి అగైన్ 3 పర్సన్స్ ఉన్నారు, డికి ఈకి మధ్యలో కూడా 3 పర్సన్స్ ఉండాలి. సో సి పక్కన డి రాకూడదు కాబట్టి డి ఇక్కడ పెట్టుకుంటారు, ఈ ఇక్కడ పెట్టుకుంటారు. సో ఉన్నారా 3 పర్సన్స్ మధ్యలో? ఎస్. సో నెక్స్ట్ ఏమైనా ఉందా కండిషన్? డి అండ్ ఈ ఇద్దరు టువర్డ్స్ ద సెంటర్. నెక్స్ట్ హెచ్ కి సెకండ్ లెఫ్ట్ లో ఏ రావాలి. హెచ్ కి సెకండ్ లెఫ్ట్ లో ఏ అనేది ఛాన్స్ లేదు. సో వీళ్ళ పొజిషన్స్ ఇప్పుడు చేంజ్ చేసుకోండి. సో డి అండ్ ఈ ఇలా ప్లేస్ చేస్తారు, వీళ్ళిద్దరూ కూడా టువర్డ్స్ ది సెంటర్ అని చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మాక్సిమం 3 పర్సన్స్ అవే ఫ్రమ్ ది సెంటర్ అన్నాడు. ఆల్రెడీ ఎవరెవరు అవే ఫ్రమ్ ది సెంటర్ ఉన్నారు చూడండి, సి అండ్ జి అవే ఫ్రమ్ ది సెంటర్. మనకి ఇంకొక కండిషన్ ఇచ్చాడు ఏంటంటే ఏ అండ్ బి ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్. అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా అవే ఫ్రమ్ ది సెంటర్ ఉండాలా లేదు, ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా అవే ఫ్రమ్ ది సెంటర్ ఉండాలి. అంటే మిగతా వాళ్ళందరూ టువర్డ్స్ ది సెంటర్ అని అర్థం. ఇప్పుడు ఈ కండిషన్ ఫిల్ అయ్యేలాగా హెచ్ ని ప్లేస్ చేసుకుందాం. హెచ్ కి సెకండ్ లెఫ్ట్ లో ఏ రావాలి అంటే ఇక్కడ మాత్రమే ఛాన్స్, రైట్. హెచ్ ని ఎక్కడ ప్లేస్ చేస్తారు, ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉండాలి, ఎఫ్. నెక్స్ట్ కండిషన్ ఏ అండ్ ఎఫ్ సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి ఏ కూడా ఇన్సైడ్, ఏ అండ్ బి ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నాడు కాబట్టి బి అవే ఫ్రమ్ ది సెంటర్. సో అన్ని కండిషన్స్ కూడా ఇందులో మనకి సాటిస్ఫై. 71 to 75. Certain number of persons are sitting in a linear room and all of them are facing in the north direction. Only information of some people is given. 10 persons sit to the left of S. S కి లెఫ్ట్ సైడ్ లో 10 persons ఉంటారు. సో ఇది ఎక్స్ట్రీమ్ ఎండ్ అయితే 1 2 3 4 5 6 7 8 9 10. S కి లెఫ్ట్ సైడ్ లో ఓన్లీ 10 మెంబర్స్ ఉంటారు. The person R sits 4th to the right of Q. Sorry, P sits 8th to the left of S అన్నాడు. 8th లెఫ్ట్ అంటే మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ పర్సన్ ఆర్ సిట్స్ 4th to the right of Q. Q కి 4th రైట్ లో we should have R. Then T sits to the immediate left of V. V కి immediate left లో T ఉండాలి. V sits third from the extreme end of the row. V sits third from the extreme end of the row అని చెప్పాడు. సో థర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్ అయితే లెఫ్ట్ ఎండ్ అవుతుందా, అది కాదు, ఆల్రెడీ పి ఉన్నాడు. అంటే రైట్ సైడ్ నుంచి థర్డ్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ నుంచి థర్డ్ ఉండాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ వి ఈజ్ సేమ్ యాజ్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారో ఇందులో ఏదైనా ఒక కామన్ ఆల్ఫాబెట్ కనిపిస్తే దాని అర్థం ఏంటి అంటే వాడు ఎగ్జాక్ట్ గా ఇద్దరికి మధ్యలో ఉండాలి. ఓకేనా, ఎస్ అనేవాడు క్యూకి వికి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉంటాడు. నెక్స్ట్ ఓన్లీ 6 persons సిట్ బిట్వీన్ ఆర్ అండ్ టీ. ఆర్ కి టీకి మధ్యలో 6 persons మాత్రమే ఉంటారు, రైట్. సో ఒకసారి కనెక్టింగ్ ఏమైనా ఉందా చూద్దాం. వి అండ్ టీ కనెక్టింగ్ ఉంది, వికి ఇమీడియట్ లెఫ్ట్ లో టీ ఉండాలి. నెక్స్ట్ వన్ టీకి ఆర్కి మధ్యలో 6 persons ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అవ్వాలి. సో టీకి ఆర్కి మధ్యలో 6 persons ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్ట్ గా 6 persons తీసుకున్నామే అనుకోండి. ఒక 6 persons తీసుకుంటే సో ఆర్ ఇలా వస్తాడు, రైట్. ఇప్పుడు క్యూకి 4th రైట్ లో ఆర్ వచ్చేసరికి క్యూ ఇక్కడ వస్తాడు కదా. మరి ఇది కరెక్టా అంటే ఖచ్చితంగా కాదు. ఎందువల్ల క్యూకి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉంటారో ఎస్కి బికి మధ్యలో కూడా అంతమంది ఉండాలి. సరిపోయారా? మరి లేదు. అంటే ఇప్పుడు ఆ 6 persons ని ఆ మధ్యలో తీసుకుంటే తప్పు అవుతుంది, రైట్. ఒకవేళ మరి 5 persons తీసుకుంటే ఏమవుతుంది? 5 persons తీసుకుంటే ఎస్ ప్లేస్ లోకి రావాలి. అంటే మధ్యలో 4 persons తీసుకోండి. సో 4 persons తీసుకుని ఇక్కడ ఆర్ వస్తాడు, అంతేనా? 6 persons ఉండాలిగా టీకి ఆర్కి. ఇప్పుడు క్యూకి 4th రైట్ లో ఆర్ అన్నప్పుడు ఎక్కడ రావాలి? క్యూ హ్యాస్ టు బి హియర్. మరి ఇప్పుడు చూడండి క్యూకి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 1 సరిపోయిందా? 1 2 3 4 5 సారీ 6 members. సో క్యూకి ఎస్కి మధ్యలో వీ హ్యావ్ 5 members. ఎస్కి వికి మధ్యలో కూడా ఎంతమంది ఉన్నారు? 5 members. సో ఎగ్జాక్ట్ గా మనకి సరిపోతుంది, రైట్. సో అన్ని కండిషన్స్ కూడా ఇక్కడ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి దిస్ ఇస్ ది ఆన్సర్. Next 76 to 80.
7 persons are going for world tour in the same week starting from Monday to Sunday. They all live in 7 different cities. సో ఇక్కడ 7 పర్సన్స్ ఉన్నారు, 7 డేస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ 7 సిటీస్ ఉన్నాయి. మనం ఫిక్స్డ్ వేరియబుల్ గా ఏం తీసుకుందాం అంటే డేస్ అనేది కన్సిడర్ చేసుకుందాం. సో ద డే స్టార్ట్స్ ఫ్రమ్ మండే, నెక్స్ట్ ట్యూస్డే, వెన్స్డే, సో థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే, దెన్ ఇట్ ఈస్ సండే. సో ఫస్ట్ కండిషన్, ఓన్లీ 1 person goes before the one who lives in Mumbai. ముంబైలో ఎవరైతే ఉంటున్నారో వాడికి ముందు కేవలం ఒక్కడే వెళ్ళాడు అని చెప్పినప్పుడు ముంబైలో ఉన్నవాడు ఏ రోజు వెళ్ళాలి? ట్యూస్డే. సో ఇక్కడ సిటీస్ తీసుకుంటాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ సిటీ అండ్ ద నెక్స్ట్ ఈజ్ పర్సన్. దెన్ more than 2 persons go between the one who lives in Mumbai and R. ఇక్కడ చూడండి, మోర్ దెన్ 2 persons అన్నాడు అంటే అర్థం ఏంటి? ఇద్దరికన్నా ఎక్కువ. ఇద్దరికన్నా ఎక్కువ అంటే మినిమం ఎంతమంది ఉండాలి? మినిమం 3 members ఉండాలా లేదా? ఇద్దరికన్నా ఎక్కువ అంటే ముంబైకి ఆర్కి మధ్యలో మినిమం 3 members అన్నప్పుడు ఈ 3 days లో ఆర్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఈ 3 days లో ఎక్కడ ఆర్ వచ్చినా ఆ కండిషన్ మిస్ అయిపోతుంది. అంటే ఆర్ని పెట్టుకోవడానికి మనకి రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి సాటర్డే, అదర్ వన్ ఇస్ సండే. నెక్స్ట్, ద వన్ హూ లివ్స్ ఇన్ డెహ్రాడూన్ గోస్ జస్ట్ బిఫోర్ ఆర్. ఆర్కి ఇమీడియట్ గా ముందు డెహ్రాడూన్ ఉండాలి. నెక్స్ట్, పి లివ్స్ ఇన్ రాంచీ. ద వన్ హూ లివ్స్ ఇన్ లక్నో గోస్ ఆన్ వెన్స్డే. సో లక్నో వెన్స్డే అది ఫిల్ చేసుకుందాం. నెక్స్ట్, 2 persons go between U and P and P goes after U. U కి P కి మధ్యలో 2 persons, P is after U కాబట్టి ఇలా వస్తుంది. నెక్స్ట్, 2 persons go between R and S. R కి S కి మధ్యలో 2 persons ఉంటారు. నెక్స్ట్, Q goes just after the one who lives in Delhi. ఢిల్లీ నుంచి వచ్చిన వాడికి ఇమీడియట్ గా తర్వాత ఎవరు ఉండాలంటే Q ఉండాలి. బట్ నాట్ ఆన్ సండే అండ్ ఫ్రైడే. అంటే Q అనేవాడు ఫ్రైడే ఉండకూడదు, యాజ్ వెల్ యాజ్ సండే ఉండకూడదు. నెక్స్ట్, V goes before T and T lives in Chennai. ఇవి మన దగ్గర ఉన్న క్లూస్. సో సింగిల్ పాసిబిలిటీ, సో వీ హ్యావ్ 2 possibilities ఏంటంటే ఆర్ని ప్లేస్ చేసుకునేవి. ఒకటి సాటర్డే, అది అదర్ వన్ ఇస్ సండే. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డేలో ఫస్ట్ ట్రయల్ చేద్దాం. సో ఆర్ ఇక్కడ వస్తే నెక్స్ట్ ఆర్తో కనెక్టింగ్ ఏమైనా ఉందా మనకి? ఆర్ అండ్ ఎస్కి మధ్యలో 2 గ్యాప్ అంటే ఎస్ ఎక్కడ వస్తుంది? వెన్స్డే. నెక్స్ట్, ఆర్కి ఇమీడియట్ గా ముందు డెహ్రాడూన్ అంటే ఫ్రైడే వచ్చేది డెహ్రాడూన్. నెక్స్ట్ చూడండి, ఇంకా క్యూకి ఇమీడియట్ గా ముందున ఢిల్లీ పెట్టాలి, కానీ క్యూ ఫ్రైడే కాదు, సండే కాదు. ఇక్కడ ఎక్కడ ఛాన్స్ ఉంది? ఇంకా మరి సాటర్డేలో కొన్ని క్యూ పెడదామంటే కుదురుతుందా? కాదు, ఎందుకంటే ఫ్రైడే అప్పుడు ఢిల్లీ అవ్వాలి, ఛాన్స్ లేదు. ఇంకెక్కడ పెట్టచ్చు? సో క్యూ ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? ఖచ్చితంగా ట్యూస్డే పెట్టుకునే ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అప్పుడు మండేనేమో ఢిల్లీ అవుతుంది. నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందా చూడండి. పి రాంచీ అన్నాడు, యూ తర్వాత 2 places తర్వాత పి రావాలి. సో ఇది ఫిల్ అయ్యే విధంగా ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి మనకి? యూని ఇక్కడ పెట్టి పీని ఇక్కడ పెట్టొచ్చు. ఇంకొక ఛాన్స్ ఏముందంటే యూని థర్స్డేలో పెట్టి సండే పి కూడా పెట్టే ఛాన్స్ ఉంది. అంటే మళ్ళీ 2 possibilities ఉన్నాయి. సో మళ్ళీ ఫస్ట్ వన్ ఒకటి ట్రై చేద్దాం. సో యూ, నెక్స్ట్ 2 గ్యాప్ తర్వాత పి. పి ఏమని చెప్పాడు? రాంచీ. సో మిగిలింది ఇంకా 2 places, వి అండ్ టీ. టీకి ముందు వి ఉండాలి. సో వి ఫస్ట్ వస్తుంది, తర్వాత టీ వస్తుంది. టీ ఫ్రమ్ చెన్నై. సో ఆర్ ఇప్పుడు ఏదైతే సిటీ మిగిలిందో అది పెడితే ఆల్ ద కండిషన్స్ విల్ గెట్ సాటిస్ఫైడ్. సో ద రిమైనింగ్ సిటీ హియర్ ఇస్ పూణే. Next, 82 to 86. 9 books of different subjects were kept one above the other in the form of a stack. సో మన దగ్గర 9 books ఉన్నాయి. సో 9 నుంచి 1 వరకు నెంబర్స్ తీసుకుందాం. సో ఫస్ట్ కండిషన్, 3 books were kept between physics and chemistry. ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి మధ్యలో 3 ఉన్నాయి. అయితే కిందనేది పైనదే చెప్పాడా మనకి? చెప్పలేదు. సో ఏదైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్, only 1 book was kept between maths and physics book, where the maths book was kept below the physics అన్నాడు. సో ఫిజిక్స్ కి మ్యాథ్స్ కి మధ్యలో ఒకటి ఉంది, అయితే మ్యాథ్స్ కింద ఉండాలి, పైన ఫిజిక్స్ ఉండాలి.
నెక్స్ట్ 4 books were kept between maths and biology books. Biology book was kept above the maths అన్నాడు. సో పైన బయాలజీ వస్తుంది, దాని తర్వాత 4 books తర్వాత మ్యాథ్స్ బుక్ రావాలి. నెక్స్ట్ హిస్టరీ బుక్ విచ్ వాజ్ కెప్ట్ అబౌవ్ ది బయాలజీ బుక్ వాజ్ కెప్ట్ బిలో ఎకనామిక్స్ అన్నాడు. హిస్టరీ బుక్ అనేది బయాలజీ బుక్ కన్నా పైన పెట్టారంట. సో బయాలజీ బుక్ కన్నా హిస్టరీ బుక్ పైన ఉంది, మరి హిస్టరీ బుక్ అనేది ఎకనామిక్స్ కన్నా కింద ఉంది, అంటే హిస్టరీ కన్నా పైన ఎకనామిక్స్ ఉండాలి. ఓకే, దెన్ పాలిటీ బుక్ విచ్ వాజ్ కెప్ట్ బిలో ఫినాన్స్ బుక్ వాజ్ కెప్ట్ అబౌవ్ ది జాగ్రఫీ బుక్. సో పాలిటీ బుక్ ఎలా ఉంది అంటే కెప్ట్ బిలో ది ఫినాన్స్ బుక్, అంటే ఫినాన్స్ బుక్ కి కిందన పాలిటీ బుక్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇట్ వాజ్ అబౌవ్ ది జాగ్రఫీ, అంటే పాలిటీ కన్నా కిందన జాగ్రఫీ ఉంటుంది. సో రైట్, ఇవి మన దగ్గర ఉన్న. సో ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఎక్కువ ఫిల్ చేసుకునే ఛాన్స్ ఎక్కడ ఉంది అంటే మనకి బయాలజీ అండ్ మ్యాథ్స్, ఎందుకంటే మొత్తం ఒక 6 స్టేట్స్ గురించి 6 బాక్సెస్ గురించి మొత్తం తెలిసిపోతున్నాయిగా. అయితే బయాలజీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో పై నుంచి కిందకు వద్దాం. ఈ కిందకు వచ్చే ప్రాసెస్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బయాలజీ కన్నా పైన ఎన్ని కనిపిస్తున్నాయి? 2 కనిపిస్తున్నాయి. అంటే 9 and 8 లో బయాలజీ పెట్టుకునే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా పెట్టుకోవద్దు. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి? 7. సో మేబీ 7 లో ఆన్సర్ రావడానికి ఒక 60% ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే 6 లో వస్తుంది. సో ఫస్ట్ ఒకసారి 7 ట్రై చేద్దాం, అది రాకపోతే థర్డ్ వన్. సో బయాలజీ మ్యాథ్స్ కి 4 గ్యాప్ వస్తుంది కాబట్టి మ్యాథ్స్ ఎక్కడ వస్తుంది? సెకండ్. నెక్స్ట్ కనెక్టింగ్ మ్యాథ్స్ కి ఫిజిక్స్ కి మధ్యలో ఒకటి ఉండాలి, అప్పుడు 4th లో ఫిజిక్స్ వస్తుంది. దెన్ ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి మధ్యలో 3 గ్యాప్ ఉండాలి. సో 1 2 3 గ్యాప్ అంటే కెమిస్ట్రీ ఇక్కడ వస్తుంది. మరి ఇది కరెక్ట్ అవుతుందా అంటే కాదు, ఎందుకంటే బయాలజీకి పైన హిస్టరీ ఎకనామిక్స్ ఉండాలిగా. మరి కెమిస్ట్రీ ఆల్రెడీ ఒకటి ఫిల్ చేసేసింది, ఇంకొకటి ఛాన్స్ లేదు, అంటే ఇప్పుడు కింద ప్లేస్ పెట్టండి. సో 6th లో బయాలజీ పెట్టుకుంటే మ్యాథ్స్ ఎక్కడ రావాలి? ఫస్ట్. మ్యాథ్స్ కి ఫిజిక్స్ కి మధ్యలో 1, ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి మధ్యలో 3. ఇప్పుడు బయాలజీకి పైన హిస్టరీ, ఆ పైన ఎకనామిక్స్ కాబట్టి 7 and 8 పొజిషన్, 8 and 9 పొజిషన్లు ఏమొస్తాయి కూడా తెలిసిపోయింది. నెక్స్ట్ మిగిలిన 3 పొజిషన్స్ లో ఫిల్ చేసుకోవాల్సినవి ఈ 3, రైట్. సో కిందన వచ్చేది ఏంటంటే జాగ్రఫీ, ఆ పైన పాలిటీ, ఆ పైన ఫినాన్స్. నెక్స్ట్ 87 ఓన్లీ ఎ ఫ్యూ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్స్. కొన్ని కంప్యూటర్స్ మాత్రమే ల్యాప్టాప్స్ అవుతుంటాయి. అండ్ ఫ్యూ ల్యాప్టాప్స్, ఫ్యూ అంటే ఇక్కడ ఏంటంటే సమ్ అని. ఫ్యూ ల్యాప్టాప్స్ ఆర్ వెబ్ క్యామ్ అండ్ ఆల్ వెబ్ క్యామ్స్ ఆర్ ప్రొజెక్టర్స్. కన్క్లూజన్ 1, ఆల్ కంప్యూటర్స్ ఆర్ ప్రొజెక్టర్స్ అన్నాడు. కంప్యూటర్స్ కి ప్రొజెక్టర్స్ కి అసలు ఎలాంటి కనెక్షన్ కూడా లేదు కాబట్టి డెఫినెట్ కన్క్లూజన్ అనేది ఫాల్స్ అవుతుంది. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ ప్రొజెక్టర్స్ అవుతుందా లేదా? ఎస్, సమ్ పార్ట్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఇస్ ప్రొజెక్టర్స్. సో సెకండ్ కన్క్లూజన్ ఫాలోస్, ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 88 ఓన్లీ ఎ ఫ్యూ మార్చ్ ఆర్ జూన్ అండ్ నో జూన్ ఈస్ ఆగస్ట్ and no August is May. So first conclusion, all March is August is not a possibility అన్నాడు. సో ఆల్ మార్చ్ ఈజ్ ఆగస్ట్ ఈజ్ నాట్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ నాట్ అన్నది కాసేపు మర్చిపోయి అసలు పాసిబిలిటీ ఉందా లేదా చూద్దాం. ఆల్ మార్చ్ ఈజ్ ఆగస్ట్ అనేది పాసిబిలిటీ అవుతుందా? ఈ మార్చ్ మొత్తాన్ని తీసుకెళ్లి ఆగస్ట్ లో పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా వెళ్ళిపోతుంది. సో పాసిబిలిటీ లేదు. మరి వాడు ఉంది అన్నాడా లేదు అన్నాడా? లేదు అని అన్నాడుగా. మరి వాడు చెప్పింది కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా? సెకండ్ వన్, సమ్ జూన్ కెన్ బి మే. కొన్ని జూన్స్ మే అయ్యే అవకాశం ఉంది. జూన్ కి మే కి ఏమైనా కనెక్షన్ ఉందా? లేదు, అంటే పాసిబిలిటీ ఉంటుందా లేదా? సో బోత్ 1 and 2 ఫాలోస్, ఆప్షన్ ఈ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 89 ఆల్ క్రికెట్స్ ఆర్ హాకీ and only a few hockey or football. All football or baseball. So first conclusion, some baseball is cricket is not a possibility అంటున్నాడు. సో చూడండి ఇక్కడ మళ్ళీ నాట్ ఏ పాసిబిలిటీ అన్నాడు. సమ్ బేస్బాల్ ఈజ్ క్రికెట్, బేస్బాల్ కి క్రికెట్ కి కనెక్షన్ ఉందా? లేదు. అలాంటప్పుడు సమ్ అనే పాసిబిలిటీ ఉండే అవకాశం ఉందా? లేదు. ఎస్, డెఫినెట్ గా ఉంటుంది. కానీ వాడు ఏమన్నాడు? లేదు అన్నాడు, అంటే వాడు చెప్పింది. నెక్స్ట్ ఆల్ హాకీ ఈజ్ ఫుట్బాల్ అవుతుందా? సమ్ హాకీ ఈజ్ ఫుట్బాల్ కనిపిస్తుంది కానీ ఆల్ హాకీ ఈజ్ ఫుట్బాల్ అవ్వదు. సో నైదర్ 1 nor 2, ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 90 to 91 7 persons have different heights. సో 7 persons ఉన్నారు, వీళ్ళందరికీ డిఫరెంట్ హైట్స్ ఉన్నాయని చెప్పాడు. కండిషన్ 1 says
2 persons ఆర్ టాలర్ దెన్ సి. సి కన్నా ఇద్దరు టాలర్స్ అంటే సి అనేవాడు 5th పొజిషన్ లో వస్తాడు. మనం ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్ లోకి వెళ్ళే కొద్దీ వాడు టాలెస్ట్ అలా అవుతూ ఉంటారు. అంటే 7th పొజిషన్ లో ఉన్నవాడు టాలెస్ట్ పర్సన్, ఫస్ట్ పొజిషన్ లో ఉన్నవాడు షార్టెస్ట్ పర్సన్ అని అర్థం. సో ఇద్దరు మాత్రమే సి కన్నా పొడుగ్గా ఉన్నారు కాబట్టి సి 5th పొజిషన్. ఈ ఈజ్ టాలర్ దెన్ ఓన్లీ జి. సో ఈ స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఈజ్ టాలర్ దెన్ ఓన్లీ జి. ఈ అనేవాడు కేవలం జీ కన్నా మాత్రమే పొడుగు, అంటే వీడు ఒక్కడి కన్నా మాత్రమే పొడుగు, మిగతా వాళ్ళందరికన్నా పొడుగుగా ఉన్నాడు. అంటే ఎక్కడ రావాలి వీళ్ళ పొజిషన్స్? ఫస్ట్ పొజిషన్లో ఎవరు వస్తారు? జీ అండ్ సెకండ్ పొజిషన్లో ఈ. ఒకసారి చూడండి, ఈ అనేవాడు జీ కన్నా మాత్రమే పొడుగు, మిగతా వాళ్ళందరికన్నా పొట్టిగా ఉంటాడు. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ టాలర్ అండ్ షార్టర్ దెన్ ఈ. సో వాడికన్నా పొడుగ్గా ఉన్న వాళ్ళు పొట్టిగా ఉన్న వాళ్ళ నెంబర్ ఈక్వల్ అంటాడు. 4th పొజిషన్లో కదా రావాలి మరి, రైట్. డి ఈజ్ టాలర్ దెన్ బి. బి కన్నా డి పొడుగ్గా ఉంటాడు కానీ అందరికన్నా పొడుగు కాదు. సో ఎలా ప్లేస్ చేస్తారు? 6th పొజిషన్లో డి పెడతాము, ఇక్కడ బి పెడతాము. ఆ మిగిలిన పాయింట్ ఎవరు? ఎఫ్ హ్యాస్ టు బి ప్లేస్డ్. సో ఇప్పుడు క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద టాలెస్ట్ అని అడుగుతున్నాడు. సో ద టాలెస్ట్ పర్సన్ ఈస్ ఎఫ్. సో ఆప్షన్ సి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈస్ షార్టర్ దెన్ బి. బి కన్నా పొట్టి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సో ఆప్షన్. Next, 92. A is the mother of B who is married to R. So A is the mother of B. At the same time, B is married to R. Next, L is the son of R. So B and R ki son evaru ante L. And B is the brother of L. L ki oka brother unnaru, aa brother evaru ante B. B is the sister of E. సో బి ఈజ్ ద సిస్టర్ అన్నాడు కాబట్టి జెండర్ ఫీమేల్ అవుతుంది. అప్పుడు ఆబ్వియస్ గా ఆర్ జెండర్ మేల్ అవ్వాలి. బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఈ అండ్ ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ డి. సో ఈ డాటర్ అన్నాడు కాబట్టి ఈ జెండర్ కూడా ఫీమేల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ డి అన్నప్పుడు ఖచ్చితంగా ఏమవ్వాలి? ఏ అండ్ డి ఒక మ్యారీడ్ కపుల్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఏ డాటర్ ఈ అండ్ బి అని తెలుసు. ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే డి డాటర్ కూడా చెప్పాడు కాబట్టి వాళ్ళు మ్యారీడ్ కపుల్. డి డస్ నాట్ హ్యావ్ ఎనీ సన్. ఎవరు సన్స్ కూడా లేరు. ప్రాబ్లం. హౌ ఈస్ ఆర్ రిలేటెడ్ టు డి. ఆర్ ఏమవుతున్నారు డికి? చూడండి, డి వల్ల డాటర్ వల్ల హస్బెండ్. డాటర్ వల్ల హస్బెండ్ అంటే ఏమవ్వాలి? సన్ ఇన్ లా. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 93. పాయింట్ టి ఈస్ 24 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ కే. కేకి 24 meters సౌత్ లో పాయింట్ పి ఉంటుంది. నెక్స్ట్, పాయింట్ ఎక్స్ ఈస్ 27 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. సో కనెక్టింగ్ ఎక్కడ ఉందో చూద్దాం. పాయింట్ ఓ ఈస్ 25 meters టు ద ఈస్ట్ ఆఫ్ కే. కేకి 25 meters ఈస్ట్ లో పాయింట్ ఓ ఉంది. నెక్స్ట్, పాయింట్ ఎక్స్ ఈస్ 26 meters నార్త్ ఆఫ్. నెక్స్ట్, ఎక్స్ ఈస్ 27 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. ఏ కి వెస్ట్ లో. నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు టి. టి ఎక్కడ ఉంది? టి ఈస్ 24 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ కే. సో దిస్ సరిపోయిందా? సో టీ నుంచి చూసేటప్పుడు ఏ పొజిషన్ ఏంటి? నార్త్ ఈస్ట్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ 94. ఇన్ ద నెంబర్ ఇఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ పొజిషన్ ఆర్ డ్రాప్డ్ అండ్ ద రిమైనింగ్ డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఈవెన్ పొజిషన్స్ అన్నాడా, ఈవెన్ నెంబర్స్ అన్నాడు? ఈవెన్ పొజిషన్స్ లో ఉన్నవి అంటే ఫస్ట్ ఈవెన్ పొజిషన్ లో ఉన్నది ఏంటి? ఇక్కడ మనకి 1, 5, 8, 6, 7 ఇవి డ్రాప్ చేసిన తర్వాత మిగతావి ఎలా అరేంజ్ చేయమని చెప్పాడు? ఇంక్రీజింగ్ ఆర్డర్. అంటే ఏమొస్తుంది చెప్పండి? 2, 3, 4, 7, 9. ఇప్పుడు ఏం కావాలి వాడికి? వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ సెకండ్ నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్? ఏంటది? 3 యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ నెంబర్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 9. 3 into 9 అంటే 27 వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 96. 5 persons are living on 5 different floors of the building. 2 persons are living between D and H. D కి H కి మధ్యలో 2 persons ఉన్నారు. L lives immediately above O. M lives above O. O కన్నా పైన M ఉండాలి. D neither lives on the topmost nor on the lowermost. రైట్. ఇప్పుడు ఎలా ప్లేస్ చేసుకుందాం చూడండి. D కి H కి మధ్యలో ఇద్దరు ఉండాలి. అయితే D 5 లో ఉండకూడదు, 1 లో ఉండకూడదు. సరే 4 నుంచి వద్దాం. 4 లో పెడితే D ని H ఎక్కడ వస్తాడు? ఫస్ట్ లో రావచ్చు. మరి డీని థర్డ్ లో పెడితే ఛాన్స్ ఉందా? అసలు కుదరదు. డీని సెకండ్ లో పెట్టొచ్చా? లేదా? పెట్టుకోవచ్చు. అప్పుడు హెచ్ ఎక్కడ రావాలి? ఓకే రైట్. ఫస్ట్ పాసిబిలిటీ కూడా చూద్దాం. ఎల్ కి కిందన ఇమీడియట్ గా ఓ రావాలి అంటే ఈ రెండు మాత్రమే ఛాన్స్. మరి ఓ కి పైన ఎం రావాలి అంటే ఇక్కడ వస్తాడు. సో అన్ని కండిషన్స్ ఇక్కడ అయిపోతున్నాయి. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్.
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ ఆన్ ది ఫోర్త్ ఫ్లోర్? ఫోర్త్ ఫ్లోర్ లో ఎవరు ఉన్నారు? డి. సో డి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 97, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ప్లస్ అండ్ క్యూ? సో ప్లస్ కి క్యూ కి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఏముంది? 4 అనేది వస్తుంది. సో ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ సచ్ ఓవెల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్? ఓవెల్ ఉండాలి, దాని పక్కనే సింబల్ ఉండాలి, రైట్? సో ఒకసారి చూడండి, డైరెక్ట్ గా నేను సింబల్స్ ని టార్గెట్ చేసుకుంటాను. సింబల్ కి ముందు ఓవెల్ ఉందేమో చూసుకుంటాను. సింబల్ కి ముందు ఓవెల్ ఉందిగా, సో 1 2, నెక్స్ట్ ఇక్కడ ఉందా? లేదు. నెక్స్ట్ మొత్తం ఎన్ని వస్తాయి? మోర్ దెన్ 3. ఆప్షన్ ఈ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ది ఆడ్ వన్. A20 ఎలా ఉందో ఒకసారి చూడండి. ఏ తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చి 2, 2 తర్వాత ఒకటి గ్యాప్ ఇస్తే. నెక్స్ట్ వన్ H#5, 1 గ్యాప్ వస్తుంది మళ్ళీ. 4@S, 7 స్టార్ తర్వాత ఏం రావాలి? ఈ రావాలి. బట్ ఇక్కడ యాంప్లిసెంట్ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 100, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ 14th ఎలిమెంట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్? సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఎండ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే డిఫరెంట్ ఎండ్స్ ఉంటాయో మనం ఏం చేస్తాం? పొజిషన్స్ ని యాడ్ చేద్దాం. 4 + 14 అంటే 18. ఎటువైపు నుంచి కౌంట్ చేయాలి అంటే రైట్ ఎండ్ నుంచి కౌంట్ చేయాలి. సో 18th ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఏమొస్తుందో చూద్దాం. సో 5, ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్.